మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఒక చిన్న డౌట్ సార్, యాక్చువల్గా మీరు కనిపిస్తే అడదాం అనుకున్నాను. నాకు తెలిసినంత వరకు మేకర్స్ వేరు సెట్లో కానీ సెట్లో ఓకే, బయట లొకేషన్స్లో షార్ట్స్ తీసేటప్పుడు వైట్ డ్రెస్ ప్రిఫర్ చేయరు, ఎందుకంటే లైట్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి. బట్ మీ సినిమాల్లో ప్రతి హీరోయిన్ ప్రతి సినిమాలో వైట్ డ్రెస్తో కనిపించే ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ షార్ట్స్ వచ్చినాయి. ఎందుకు వైట్ అంత ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మీరు? ఒక ఫస్ట్ ఫిల్మ్కి పండింది, సెకండ్ ఫిల్మ్ కూడా పండింది, థర్డ్ ఫిల్మ్ నప్పుడు అది కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు క్యాషువల్గా సైన్ చేస్తే సూపర్గా వస్తుంది, దాని తగ్గినట్టు కరెక్ట్గా చేయంటే స్క్రిప్ట్ కూడా భయం వస్తుంది, టెన్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు దాకా ఏదోదో ఎస్కేప్ అయ్యి డమాల్ డుమిల్ అదేదో పేరు అయిపోయింది. నాకు ముందు చాలా డైరెక్టర్స్ అలా వైట్ డ్రెస్లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ఏదో బై లక్ నాకు ఆ పేరు వచ్చింది, వైట్ డ్రెస్తో ఇంట్రొడ్యూస్ చేస్తారని. కొంచెం సార్ మ్యాక్సిమం నా లవ్ స్టోరీలో సార్ అమ్మాయి హీరో ఇంప్రెస్ అవుతారు కదా, ఇంప్రెస్ అవ్వాలంటే అది ఆడియన్స్కి కూడా ఇంప్రెషన్ రావాలి కదా. ఆ రావాలన్నప్పుడు ఆ విజువల్ మనం పెట్టాలి కదా, ఆ అందము ఆరారదని ఆలోచించి చేయాలి. ఏదో ఊరుకునే వెళ్ళింది చూసారు ఇంప్రెస్ అయ్యారంటే అందరు నవ్వుతారు, కామెడీ అయిపోద్ది. మొత్తం కాన్సెప్టే కామెడీ అయిపోద్ది. డార్లింగ్లో జన్ 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 ఆ సౌండ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లాష్ జన్ 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 అదా థియేటర్లో ఇంప్రెషన్. ఎందుకంటే అలా వైట్ డ్రెస్లో అమ్మాయి అంత బాగుంది, అంత బ్యూటిఫుల్గా ఉందన్న ఫీల్ ఒక డైరెక్టర్ ప్రెసెంట్ చేస్తేనే బాగుంటాయి. వైట్ డ్రెస్లో అది కొంచెం ఎక్స్ట్రాగా ఇస్తుంది అని నా నమ్మకం, నా అభిప్రాయం. కాజల్తో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్, ఏదైనా చిన్న చిన్న మూమెంట్స్ కానీ. సార్ సార్ దేవత సార్, నిజంగానే దేవత సార్, దేవత సార్. సో అఫ్ కోర్స్ మై ఆల్ హీరో హీరోయిన్స్ సార్. ఒక్కొక్క హీరోయిన్ గురించి మాట్లాడతాను, 10 ఫిల్మ్సే చేసా. ఒక్కొక్క హీరోకి ఒక స్పెషాలిటీ ఉంది. హీరోయిన్కి ఉంది, మా హీరోకి ఉంది, మా హీరోయిన్కి ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క లవ్లో ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క సూపర్ ఇన్సిడెంట్, ఒక్కొక్క రకం. అందరూ గ్రేట్, ఎవ్రీవన్ గ్రేట్. కాజల్ గురించి చెప్పాలంటే గ్రాండియర్, స్టైల్, ఆ లుక్. మనం ఒకటి చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ డార్లింగ్లో అమ్మాయి కాళ్ళు అలా 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 చేస్తుంది కదా, ఇది ఈ క్యారెక్టర్ అన్నప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి వస్తారు ఆ బొకే షాప్కు. వచ్చినప్పుడు ఆ టేబుల్ జంప్ చేసి కాలు పెడతారు కదా, అది నేను అదా పుష్ చేసి, నేను డైరెక్టర్ కాబట్టి నాకు తెలుసు ఇక్కడ వెయిట్ అన్ని ఇక్కడ వెయిట్ లేకుండా బ్యాలెన్స్ చేసి, అది ఎట్లా అంటే నేను ఏం చేస్తున్నానో కరెక్ట్గా చేయాలని. అది పాపం తెలియకుండా అలా ఇట్టటి చేసి ఇక్కడ తగిలింది. నాకు ప్రాణం, అయ్యమ్ము కాజోలు ఏమన్నా పర్వాలేదు సార్ ఈ ఫస్ట్ చూడు ఇది పుష్ ఇక్కడ వెయిట్ పోయినాయి. నేను వెనకాల అది కాళ్ళు అది కొంచెం కామెడీ రావడానికి అలా అలా చేయాలి, అలా జంప్ చేసి స్విమ్ చేసినట్టు చేయాలి, ఫన్ రావాలి. అది చూసి అలాగే చేయాలని చెప్పి ఇక్కడ తగిలింది. నెక్స్ట్ షాట్లో చూస్తే ఇక్కడ రైట్. నాకు భయం వచ్చింది, అమ్మో హీరోయిన్ ఇస్ లైక్ ఆఫ్ ఫ్లవర్స్, అంతే కదా సాఫ్ట్గా. నాకు లైఫ్లో అమ్మో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్పి నువ్వు ఇది ఫుల్ ఎగ్జైట్మెంట్. ఒకటి చెప్తే అది పర్ఫెక్ట్గా చేయాలి సార్. వచ్చిందా సీను సార్, కరెక్ట్. కళ్ళు పెద్ద కళ్ళు కదా, ఐస్ నేను చెప్తా అంత పెద్ద స్క్రీన్లో అని నీ చూస్తే చాలు, అలా అలా. ఇంకా ఏదన్నప్పుడు నన్ను చూస్తే చాలు, అంతే బ్రహ్మాండం, అంత పెద్ద స్క్రీన్లో. కానీ ఇప్పుడు దాకా సెలబ్రేట్ అనుకోలేదు, సత్యంగా నేను అనుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కాజల్ గారు కూడా ఇది వింటే అంత హ్యాపీ అవుతారు. సో గ్రాండియర్ సార్, అందం గ్రాండియర్, బ్యూటిఫుల్ గ్రాండియర్, డ్రెస్ కాస్ట్యూమ్స్ అని చూసారా మీరు? అదే నా మై ఓన్ ఇంట్రెస్ట్లోనే ఇది అది అన్నీ నాకు మాంటేజ్, ఒక్కొక్క మాంటేజ్ చెప్తే అన్నీ నేను చెప్తా, ఇలా ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది. ఓకే సార్, డ్రెస్ నంబర్ స్టన్నింగ్, ఇమ్మీడియట్ స్టన్నింగ్ అని చూస్తా. ఏంటి సార్ ఎలా ఉంది, సూపర్ సూపర్, అయ్యోమ్మా పెయింటింగ్ అడుగుతున్నా. ప్రభాస్ వస్తే ఇంకా అది లూజ్ డ్రెస్ వేసుకుని యాక్చువల్గా క్వశ్చన్ సార్, ఆ కాస్ట్యూమ్ ఐడియా ఎవరిది? ఎందుకంటే ప్రభాస్ లూజ్ డ్రెస్ బాస్కియన్ ప్రభాస్ గారికి మోడర్న్గా, అయ్యో బాస్కి ప్రభాస్ గారు హోంవర్క్ అది అన్నీ డిజైన్ చేసుకొని నాతో వచ్చారు. అవునా? చాలా చాలా అందుమారి ఫుల్ లూజ్ సూపర్. అండ్ ప్రభాస్ గారి విషయం సార్,
అంటే ప్రభాస్ గారికి ఒక షీల్డ్ ఉంటుంది, ఒక సిగ్గు పిడియం అది. యాక్చువల్గా ఆయన స్క్రీన్ మీద కాకుండా ఆఫ్ స్క్రీన్లో చాలా కామెడీగా చాలా జోవియల్గా ఉంటారు. అయ్యో. బట్ ఆ షీల్డ్ని ఆయన బ్రేక్ చేసిన మూవీస్ ఉన్నాయి. ఏది బుజ్జిగాడు కానీ ఏక్ నిజం కానీ ఉన్నాయి, కానీ అది మాస్ టచ్తో బ్రేక్ చేశారు. ఇంత లవర్ బాయ్ లాగా అంటే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లు వాళ్ళ ఫాదర్తో కానీ టడన్ అనడం కానీ టడే టడే అట్లా అనడం కానీ ఇంతకుముందు చేయలేదు ఆయన. వా. ఆ షీల్డ్ ఎలా బ్రేక్ చేశారు? యాక్చువల్లీ స్టోరీ విన్న తర్వాత వాళ్ళు ఓన్ చేసుకుంటారు కదా, ఇది ఎలా చేసాలి, ఇది ఎలా చేయాలి, ఏదో రియాక్ట్ అవ్వాలి అన్నది వాళ్ళు చేస్తారు. షూటింగ్ స్పాట్లో స్టోరీ నేరేట్ చేసిన తర్వాత ఒక హీరో ప్రజెంట్ చేసినప్పుడు అది ఫుల్ చాలా టైం ఐఎమ్ సో ఎగ్జైట్. సూపర్గా ఉంది చల్లం, సూపర్గా ఉంది, ఇది ఓకే, అది డౌట్, ఓకే డార్లింగ్, ఇది ఓకే, అది ఓకే, అది ఓకే అంటారు. ఎంజాయ్ చేసినప్పుడు దానికన్నా ఏం కావాలి? కరెక్ట్. ఒక మన స్టోరీని అది అర్థం చేసుకొని వాళ్ళ స్టైల్లో ప్రజెంట్ చేసినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అది లట్ ఆఫ్ సీన్స్, స్వీట్ డాడీ అదే నువ్వు హ్యాపీగా ఉండు, నేను వెళ్ళిపోతా, ఇంటికి వెళ్ళిపోతా రావాలా అన్నాడు. ఏ అదెல்லாம் అది విన్నప్పుడు థియేటర్లో ఫస్ట్ టైం షూటింగ్ స్పాట్లో ఎంత అది ఫీలింగ్ ఓన్ చేసుకొని వాళ్ళు పెర్ఫార్మ్, అది అది ప్రభాస్. సూపర్ సార్. ప్రభాస్ యాక్చువల్గా తొలి ప్రేమలో హీరోయిన్ లవ్ కోసం హీరో విపరీతంగా సఫర్ అవుతుంటాడు. అది ఆమెకి చెప్పలేక, చెప్తే ఏమంటుందని భయపడుతూ ఉంటాడు. మనకు సినిమా అంతా మీరు ఇదే చూపించారు. బట్ ఒక 4 సెకండ్ల పాటు ఉండే షాట్లో హీరోయిన్ క్లైమాక్స్లో ఆ లగేజ్ బ్యాగ్ అట్ట ముందుకు వెళ్ళిపోయి ఒక్కసారిగా బాలు అని అరుస్తుంది గట్టిగా. 2 నిమిషాల నిడివిలో హీరోయిన్ తనే ఐ లవ్ యూ చెప్పద్ది. యాక్చువల్గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి ఇది చాలా కష్టం. మీరు హీరో పెయిన్ చూపించారు కానీ హీరోయిన్ పెయిన్ చూపిలా, బట్ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఎమోషన్ సూపర్ పండింది. సేమ్ డార్లింగ్ విషయానికి వస్తే మొత్తం ప్రభాస్ గారు అసలు అమ్మాయి లవ్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎమోషనలైజ్ కూడా ఉంటుంది. చివరికి హీరోయిన్ ఓపెన్ అవుద్ది. అవును. అసలు నేను నీకు స్విట్జర్లాండ్, అసలు నేను ఇక్కడికి వచ్చిందే నీకోసం అని చెప్పద్ది. అవును. స్విట్జర్లాండ్ నుండి. అవును. సో ఆ రెండు నాకు కంపారిజన్ లాగా అనిపించి 2 సార్లు బ్యూటీ భలే మ్యాజిక్ జరిగింది కదా అనిపించింది. సో ఈ ట్రీట్మెంట్ ఎలా వచ్చింది డార్లింగ్లో కానీ తొలి ప్రేమలో కానీ ఎలా వచ్చింది ఈ ట్రీట్మెంట్? ఇది ఇంత డీటెయిల్గా ఫస్ట్ వాచ్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అయ్యో, ఇలాంటి చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టెల్ ద ఆన్సర్. తొలి ప్రేమలో ఆ పవిత్రమైన ప్రేమ అన్నది, ఆ ప్రేమ వాళ్ళని కాపాడింది. ఆ ప్రేమ వైపు వెళ్ళి అమ్మాయికి వెళ్ళి అమ్మాయి వైపు అడిగినట్టు చేయాలన్నది స్టార్టింగ్లోనే ఉంది. బట్ ఇది టిట్ టాట్ అంటే మనం ఎంత ప్రయత్నం చేసిన అమ్మాయి రే నేను కూడా మీ సైడ్లే ఉన్నాను, ఎందుకంటే నేను లీడ్ ఇచ్చా చిన్నప్పుడు, నన్ను మర్చిపోతావా అంటప్పుడు ఎవరు మర్చిపోయినా నిన్ను మాత్రం మర్చిపోను అంటుంది కదా యాటిట్యూడ్. సో అది ఇక్కడ అది మైల్డ్గా మీకు ఒక వాళ్ళ డ్రీమ్లో కూడా అలా అమ్మాయి చేస్తుంది.